నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది చేసే కంప్లైంట్ ఏంటంటే వారి వస్తువులని చాలా కాస్ట్లీ అని. చాలా వరకు ఇది నిజమని చెప్పక తప్పదు. నెట్వర్క్ మార్కెటింగ్ లో వస్తువుల రేట్లు ఎందుకు ఎక్కువగా ఉంటాయని గమనిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. MLM కంపెనీస్ అన్ని అడ్వర్టైజింగ్ మీద గానీ మార్కెటింగ్ మీద గానీ ₹1 కూడా ఖర్చు చేయవు. కానీ ఎక్కువ డబ్బు డిస్ట్రిబ్యూటర్ల జేబుల్లోకి వెళ్తుంది. అది కూడా టాప్ లెవెల్లో ఉన్న కొంతమంది వద్దకు. బాటం లెవెల్లో ఉన్న వారు ₹1 కూడా సంపాదించారు. డిస్ట్రిబ్యూటర్లకు పంచే కమిషన్ కు తోడు కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్ కూడా కలిపితే ఆ వస్తువుల రేట్లు తడిసి మోపడవుతాయి. ఈ వస్తువులకు డిమాండ్ అనేది ఉండదు. కేవలం మొహమాటంగా లేదా బలవంతంగా కొనిపించడం తప్ప. అందుకే ఈ కంపెనీలకు వచ్చే ఇన్కమ్ లో ఎక్కువ భాగం వెల్కమ్ కిట్ నుండే వస్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం మంచి క్వాలిటీ మరియు కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తే తప్ప ఆ వస్తువులు కొనడానికి ఎవరు ఇష్టపడరు. లేకపోతే ఎప్పట్లాగే ప్యాసివ్ ఇన్కమ్, లీవరేజ్ ఇన్కమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పేర్లు చెప్పి కాస్ట్లీ వస్తువులను జనాలకు అంటగట్టాల్సి వస్తుంది.